మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలా మంది గుర్తొచ్చేది ఆర్టీసీ బస్సులు. సో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి, సుఖవంతంగా వెళ్ళాలి, అది కూడా సురక్షితంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆర్టీసీ బస్సుని మనం ప్రిఫర్ చేయాల్సిందే. సో ఈ మధ్య కాలంలో చాలా రకాలైనటువంటి యాక్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఆర్టీసీ బస్సును ప్రిఫర్ చేయడం వల్ల చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలంటే డెఫినెట్లీ మీరు టీజీ ఆర్టీసీని అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున కూడా మేము కోరుతా ఉన్నాం. ఇందులో భాగంగానే ఎట్లాంటి సర్వీసెస్ ఇచ్చారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఈ సర్వీసెస్ అనే దానిపైన మనతో మాట్లాడడానికి నిజామాబాద్ డిఎం గారు ఆనంద్ అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడు. సార్ నమస్తే సార్. సో ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో ఇక్కడ అంటే ఈ నిజామాబాద్ నుంచి వేరే ప్రదేశాల నుంచి నిజామాబాద్కి రావాల్సిన వాళ్ళు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ గురించి ప్రత్యేక సర్వీసులు ఏమైనా పెట్టారా? ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి కూడా దూర ప్రాంతాలకు కావచ్చు, హైదరాబాద్కి కావచ్చు, లేదా హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి కావచ్చు, రెగ్యులర్గా ఉన్నటువంటి సర్వీసులకు అదనంగా కొత్త సర్వీసులు పెడతా ఉంటాం. సో ఈ సర్వీసుల్లో భాగంగా ఈసారి మనం ఒంగోలు కానీ, నెల్లూరు, వింజమూరు, విశాఖపట్నం, ఈ ప్రాంతాల అమలాపురం, ఈ ప్రాంతాలకు స్పెషల్ సర్వీసులు నిజామాబాద్ నుంచి పెడతా ఉన్నాం. నిజామాబాద్ నుంచి అంత దూరాన్ని కూడా మీరు నడిపిస్తా ఉన్నారు వెహికల్స్. రైట్. ఇక్కడ నుంచి వెళ్ళే ప్యాసింజర్ల కోసం ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. సుమారుగా ఈ నెల 9వ తారీఖు నుండి 11, 12 తారీఖుల వరకు కూడా ఈ దూర ప్రాంతాలకు బస్సులు పంపిస్తూ ఉన్నాం. దీంతోపాటు లోకల్గా నిజామాబాద్ నుండి జేబీఎస్ వెళ్ళే వాళ్ళకు, లేదా జేబీఎస్ నుంచి నిజామాబాద్ వచ్చే వాళ్ళకు కూడా ప్రతిరోజు ఉన్నటువంటి అన్ని సర్వీసులకు అదనంగా మళ్ళీ ఒక 15 సర్వీసులు పెట్టబోతున్నాం. సో ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా అదనపు సర్వీసుల ద్వారా ప్రయాణికులకు మంచి సౌకర్యాన్ని ఇచ్చానికి ప్లాన్ చేయడం జరిగింది. సో చాలా మంది ఒక డైలమా ఉంటుంది. సో ఆర్టీసీ బస్సులు కాకుండా వేరే వాళ్ళు కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అనేది కూడా వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు సార్. సో దాంట్లో చాలా వరకు కూడా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా, దాంతోపాటు ఇండియా వైడ్గా చూసుకున్నా చాలా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఈ ట్రావెల్స్కి సంబంధించి సో మీరు అంటే బస్సులలో కావచ్చు, మనకి ప్రైవేట్ బస్సులు కావచ్చు, దాంతోపాటు మనకి ఈ ట్యాక్సీలు అవి అట్లాంటి బై రోడ్ మనకి ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో సురక్షితంగా ప్రయాణించాలంటే మీరు ఆ ప్రయాణికులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు? ఎప్పుడు కానీ ఏ వాహనంలో ప్రయాణించినప్పటికీ సురక్షితంగా ప్రయాణికుడు తమ గమ్యస్థానం చేరాలని మనసు కోరుకుంటాం. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్టీసీ అనేది సురక్షిత ప్రయాణం మేము నమ్ముతాం, మేము నమ్మిస్తాం కూడా. తప్పనిసరిగా ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తాం. ఆర్టీసీ బస్సులకు జరిగేటువంటి యాక్సిడెంట్లు వేరే వాహనాలతో పోలిస్తే చాలా తక్కువ, చాలా సురక్షిత ప్రయాణం. ఈ సురక్షిత ప్రయాణాన్ని మాకు నమ్మకంగా ప్రయాణికులు మా బస్సులో ఎక్కుతూ ఉంటారు. సో అందరూ కూడా మా 3GSRTC బస్సుల్ని వాళ్ళ అవసరానికి వాడుకోవాలని, ఎప్పుడు కూడా సురక్షిత ప్రయాణం మేమే ఇస్తామనేది ఒక నమ్మకంతో మా దగ్గర రావాలని మేము ఎల్లప్పుడూ కూడా ప్రజల నుంచి ఆశిస్తాం. సో మహాలక్ష్మి పథకం అనగానే చాలా మంది గుర్తొచ్చేది మనం అంటే మహిళలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు. కాకపోతే మెన్స్ ఎవరైతే ఉన్నారో పురుషులు అంటే ఈ సంక్రాంతి సందర్భంగా ఏమైనా టికెట్స్ విషయంలో విసులుబాటు కల్పించే అవకాశం ఏమైనా ఉందా? డిస్కౌంట్స్ ఏమైనా అంటే నార్మల్గా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం వెళ్ళాలంటే చాలా ఎక్కువ డిస్టెన్స్ అనేది కూడా ఉంటుంది. సో అట్లాంటి ఏమైనా ఆలోచన ఏమైనా పెట్టారా మరి? యాక్చువల్గా డిస్కౌంట్స్ ఈ పండుగల తర్వాత డిస్కౌంట్స్ ఇవ్వడం ఉండదు. ఎందుకంటే ఒక పండగకి వెళ్ళే ప్రయాణికులకు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ చేర్చాలి అంటే అంతా వన్ సైడ్ ప్రయాణమే ఉంటుంది. మేము నిజామాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే బస్సులు ఉంటాయి. బస్సుల్లో తీసుకెళ్ళి వైజాగ్లో దించిన తర్వాత డౌన్ రావడానికి మాకు ఎలాంటి అదనపు ఆదాయం కానీ రెగ్యులర్గా వచ్చే టికెట్ అమౌంట్ కూడా రాదు. అట్లాంటి సందర్భాల్లో గవర్నమెంట్ కూడా మాకు కొంత ఫెసిలిటీ ఇస్తుంది. ఇట్లాంటి లాంగ్ డిస్టెన్స్ పెట్టి స్పెషల్ ఆపరేషన్ చేసినప్పుడు కొంత అదనంగా ఛార్జ్ కూడా ఇస్తాం. ఇంకా డౌన్లో మాకు జీరోగా వస్తుంది కాబట్టి అదనంగా ఛార్జ్ చేస్తాము. కానీ ఒక మంచి ప్రయాణాన్ని అందించే ప్రయత్నం మాత్రం 100% చేస్తాం. 9వ తారీఖు నుంచి ఈ సర్వీసులు ప్రత్యేక సర్వీసులు అనేది స్టార్ట్ చేస్తున్నామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. సో ఎన్ని బస్సులు అనేది అడిషనల్గా పెడతా ఉన్నారు సార్ దీంట్లో? ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల కంటే మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి మన నిజామాబాద్ నుంచి వెళ్ళే రెగ్యులర్ బస్సులకు అదనంగా ఒక 17 బస్సులని లాంగ్ డిస్టెన్స్ పెట్టడం జరిగింది. అది విశాఖపట్నం కావచ్చు, అమలాపురం కావచ్చు, నెల్లూరు, ఒంగోలు, వింజమూరు ఇట్లాంటి ప్రాంతాలు పెట్టడం జరిగింది. వాటితో పాటుగా హైదరాబాద్ నుండి నిజామాబాద్కి చాలామంది వేలాది మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళను జేబీఎస్ నుంచి కానీ, ఎంజీబీఎస్ నుంచి కానీ నిజామాబాద్ క్లియర్ చేయడానికి ప్రతిరోజుగా సుమారుగా ఒక 60 బస్సులని మేము ప్లాన్ చేసినాం. అంటే ఉన్నటువంటి బస్సులకు అదనంగా అక్కడ నుంచి తీసుకురావడానికి. వీటితో పాటు మాకు
ఇంకా జనం రద్దీ పెరిగినప్పుడు మేము సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా సిటీ బస్సులు తీసుకొని క్లియర్ చేస్తాం. ఈ ప్రత్యేక సర్వీస్ లో భాగంగా చాలా పెద్ద రిస్క్ అని చెప్పుకోవాలి. ఇది ఒక చాలా పెద్ద ఇనిషియేట్ అనుకోవచ్చు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్ని బస్సులు అనేది పెరిగినాయి. సో మ్యాన్ పవర్ కూడా మీకు ఆబ్వియస్లీ పెరుగుతూ ఉంటుంది, బర్డన్ అనేది పెరుగుతూ ఉంటుంది డ్రైవర్ అన్నల పైన. సో వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ చెప్తా ఉన్నారు? ఒక బస్ నుంచి అంటే మీరు నిజామాబాద్ నుంచి వైజాగ్ కావచ్చు లేకపోతే విజయవాడ చాలా పెద్ద జర్నీ అండి అది. సో వాళ్ళతో పాటు ఎవరైతే ఒక్క డ్రైవర్ ఇస్తున్నారా, 2 డ్రైవర్లు ఇస్తున్నారా, ఇద్దరు డ్రైవర్లు ఇస్తున్నారా అనే దానిపైన లాంగ్ డిస్టెన్స్ ప్రతిదానికి కూడా 2 డ్రైవర్లు ఇస్తాము. వాళ్ళకు రెస్ట్ సీట్ ఉంటుంది, లెస్ సీట్ అంటే పడుకోవడానికి రెస్ట్ ఉంటుంది. ఒకరి తర్వాత ఒకళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము మళ్ళీ 1 డే రెస్ట్ ఉంటుంది అక్కడ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 2 డ్రైవర్లు బయలుదేరుతారు. ఎక్కడ కూడా సేఫ్టీకి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి బస్సు పంపిస్తాం. డబ్బుల కన్నా ముఖ్యంగా సేఫ్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఫైనల్గా సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రయాణికులకు సంక్రాంతి సందర్భంగా ముందు అడ్వాన్స్ శుభాకాంక్షలు. దాంతోపాటు ఎల్లప్పుడు కూడా మా ఆర్టీసీని ఆదరించి సురక్షిత ప్రయాణాన్ని మీరు కోరుకోవాలి. మీకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నడిపిస్తున్నటువంటి సర్వీసులకు మీరు ఆదరించాలి. తప్పకుండా మేము మీకు ఎల్లప్పుడూ సేవ చేస్తూ అందుబాటులో ఉంటాం. సో ఇది మొత్తానికి నిజామాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకుని చాలా మంచి ప్రత్యేక సర్వీసులు అనేది మేము ఏర్పాటు చేసినాం. దాదాపు 15 నుంచి 20 నుంచి 25 బస్సులను అయితే ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిజామాబాద్ డిఎం అయినటువంటి ఆనంద్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా నార్మల్గా అంటే మనకి ప్రైవేట్ బస్సులని వాళ్ళు ఇది చేసుకున్న దానికన్నా అంటే ప్రిఫర్ చేయడం కన్నా టీజీఆర్టీసీ కావచ్చు లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ రిలేటెడ్గా ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిఫర్ చేస్తే చాలా సురక్షితంగా మీరు మీ గమ్యస్థానానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా సేఫ్గా జర్నీ చేయాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున కోరుతా ఉన్నాం. సో ఇది వీళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.